సార్ గురువుగారు, మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఏరియా ప్రక్షాళన అవుతుందని తెలిసినది. అలాగే మీ రికార్డ్స్ వగైరా చూశాము. మీరు నాగార్జున సాగర్కి ఈ డిపార్ట్మెంట్కి వచ్చారు, ఓ 2 ఏళ్ళు అయింది కదా. మీరు ఇక్కడ ఏమేమి అబ్జర్వ్ చేశారు, ఏమి చేస్తే బాగుంటుందో కాస్త సలహాలు ఇవ్వగలరు. మీ సర్వీసులో లక్షలాది సమస్యలు పరిష్కారం చేసినట్లు, ఎన్నో అద్భుతాలు సృష్టించినట్లు, అలాగే కాని పనులను చేసినట్లు చేయించినట్లు విని ఉన్నాము. ఎన్నో సెంటర్సు క్యాంప్సు వగైరా ద్వారా లక్షలాది సమస్యలు మీ సర్వీసులో పరిష్కారం చేసినట్లుగా తెలిసినది. రికార్డ్స్ కూడా చూశాము. అందులకు మేము ఈ క్వశ్చన్ని వేస్తున్నాము. మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, ఇంకా ఏమి చేస్తే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏరియా, ఈ టూరిజం ఏరియా, గొప్ప ఏరియా, ఇది యోగులు ఋషులు ధ్యానం చేసిన ఏరియా ఆచార్యుడు నాగార్జున గారు కూడా ఇక్కడ ధ్యానం చేసిన ఏరియా, అటువంటి పవిత్ర స్థలం. దీని గురించి కాస్త సలహాలు ఇవ్వండి అనేది పబ్లిక్ క్వశ్చన్. యూత్, విమెన్స్, మెన్స్, వివిధ క్యాంప్స్లో వచ్చిన వాళ్ళు, బయట వాళ్ళు, అలాగే ఏజెన్సీ స్టాఫ్ వగైరా అందరూ క్వశ్చన్స్ చేసి ఉన్నారండి. సరే చెప్దాము. డెవలప్మెంట్ కోసం మేము కూడా కృషి చేసేది ఈ 30 ఏళ్ళు అనేక రంగాల్లో, అనేక వింగ్స్లో, ట్రస్ట్లు, ఆర్గనైజేషన్స్లో మరియు డిపార్ట్మెంట్లో, గవర్నమెంట్లో అవర్ స్టేట్ నేషన్ డెవలప్మెంట్, గ్లోబల్ పీస్ అండ్ ఆల్ నేషన్ డెవలప్మెంట్ అండ్ పీస్ టూ. శాంతి కోసం, ప్రపంచ వృద్ధి కోసం, మన దేశం వృద్ధి కోసం, శాంతి కోసము కృషి చేస్తున్నాము. సరే చెప్పుకుందాము. ఇక డ్యామ్ నుంచి వద్దామండి. నాగార్జున సాగర్ డ్యామ్ అయితే ప్రధానంగా ఈ లస్కర్స్, మెన్ మజ్దూర్స్, ఉమెన్ మజ్దూర్ అంతా ఫిలప్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఎవరైనా విజిటింగ్కి రావడానికి ఆ పర్మిషను ఇక్కడ తెలంగాణ ఇంజనీర్స్కే ఇవ్వాలి అక్కడ. అలాగే కేఆర్ఎంబి సరే ఉండొచ్చు, అది 2 రాష్ట్రాల మధ్యన గొడవలు వస్తున్నాయి తరచు కాబట్టి, అయితే అక్కడ ఒక కేఆర్ఎంబి సబ్ డివిజన్ పెట్టుకోవాలి ఆపరేషన్కి. ఈ ఎస్పీఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ వగైరా ఫోర్సు డ్యామ్ చుట్టూ అక్కడక్కడ ఇంపార్టెంట్ పాయింట్ దగ్గర ఉండాలి, ఉగ్రవాదులు వగైరా రాకుండా, ఏదైనా కార్యకలాపాలు చేయకుండా. అయితే లస్కర్సు, కెనాల్ ఇన్స్పెక్టర్స్, వర్క్ ఇన్స్పెక్టర్సు, కెనాల్ లస్కర్స్ అంటే కెనాల్ పోలీసులు వీళ్ళే, డ్యామ్ ఇన్స్పెక్టర్సు, మనం రోడ్ ఇన్స్పెక్టర్, బ్రిడ్జ్ ఇన్స్పెక్టర్లు అంటాం కదా. సో వర్క్ ఇన్స్పెక్టర్స్, లస్కర్స్, వీళ్ళకి చేతిలో కర్రలు వగైరా కూడా ఇవ్వాలి. వాళ్ళు అటు ఇటు కూర్చోవాలంతా, పబ్లిక్ని అలో చేయడానికి వాళ్ళని అనుమతించాలి. తర్వాత గంగా భవానీ గుడి డ్యామ్కి అటు ఇటు కట్టుకోవాలి. అటు ఏపీ సైడ్, ఇటు తెలంగాణ సైడ్ కూడా కాస్త మినిమం ఫీజు కూడా పెట్టుకోవాలి. గుడి దర్శనం చేసుకొని డ్యామ్ కూడా చూడడానికి బ్యాచ్ పంపొచ్చు, తప్పు లేదండి. ఇంజనీర్ల గొప్పతనం, డ్యామ్ గొప్పతనం తెలవాలి కదా. డోర్లు వేసి మూసేస్తే ఎట్లా? స్టాఫ్ని క్వశ్చన్ చేయడం, పబ్లిక్ క్వశ్చన్ చేయడం, డ్యూటీ వాళ్ళని క్వశ్చన్ చేయడం, ఇలా రిస్ట్రిక్షన్ పెడితే ఎక్కడ హోలు, కన్నం వగైరా అన్నీ సాటిస్ఫైగా చూడలేరు, దొరకదు. డ్యామ్ కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతమంది మన జనాలు, హిందువులు తిరుగుతూ ఉంటే, చుట్టూ గుళ్ళు గోపురాలు, భక్తులు తిరుగుతుంటే డ్యామ్కి కూడా సేఫ్టీ అనమాట, ఫారెస్ట్ కూడా సేఫ్టీ అనమాట, జంతువులకు కూడా సేఫ్టీ, వేటగాళ్ళు కూడా రారనమాట జన సందర్శన ఉన్నప్పుడు. అలాగే సీసీ కెమెరాలు వగైరా పెట్టుకోవచ్చు, తప్పు లేదండి. ఇది చేయాలి. అలాగే చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ అనేది ప్రాజెక్ట్ దగ్గర ఉండాలి, దాన్ని నల్గొండ నుంచి ఇటు తీసుకురావాలి. చీఫ్ ఇంజనీర్ అంటే ఒక ప్రాజెక్ట్ హెడ్, కానీ డిస్ట్రిక్ట్ కాదు. డిస్ట్రిక్ట్ ఏముందంటే డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఇంజనీర్ ఒక ఈ క్యాడర్లో చాలు, ఒక సీనియర్ ఈ క్యాడర్లో సరిపోతుంది. డీసీ కావాలంటే డీసీలో ఒకరు అడ్మినిస్ట్రేషన్కి పెట్టుకోవచ్చు, ఇంకొకళ్ళు ఆఫీస్ పర్పస్, టెక్నికల్ పర్పస్ పెట్టుకోవచ్చు. సిఈకి ఒక 10% ఫైలే పై వాళ్ళు చూస్తారు, 5-10%, మిగతాది కింది లెవెల్లో డిస్పోజ్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిఈ ఆఫీస్ ఉందనుకో, డీసీ కొంత, అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఒకరు, ఈయన ఒకరు, 6 నెలలు ఈయన చేస్తారు, మళ్ళీ 6 నెలలు ఆయన చేస్తారు. అందరికీ వర్క్ రావాలి కదా, అన్ని భాగాలు మార్చాలి, అన్నీ వర్క్ రావాలి అందరికీ. అప్పుడే ఆయన ఇంజనీర్ అనమాట. ఏదో ఓఎండ్ఎంలో చేస్తా, అక్కడే డి, అక్కడే ఈ, అక్కడే ఎస్సీ, అక్కడే రిటైర్ అవుతారంటే సబ్జెక్ట్ రాదు, వాళ్ళకి సబ్జెక్ట్ ఉండదన్నమాట. సో అన్ని ఏరియాల్లో, అన్ని ప్రాంతాల్లో చేయాలి, అన్ని ఏరియాలు డెవలప్ కావాలి, మన నాలెడ్జ్ స్ప్రెడ్ అవ్వాలి, మాస్టర్ అవ్వాలి, ప్రజలు బాగుపడాలి, సొసైటీ బాగుపడాలి. సో డ్యామ్ దగ్గర ఇంకొకటి గుర్తించాను, ఒక సీసీ కెమెరా పోలు రోడ్డుకు మధ్య నుంచి కొద్దిగా దూరంలో దగ్గర మధ్యన ఉందన్నమాట. అలా పెట్టకూడదు, తప్పది. అది సన్న పోలు, నల్ల కలర్ వేసి ఉంది, బార్బడ వైర్ ఉంది, వెహికల్స్ తగులుతున్నాయి. జనాలు మనం ఏమనుకుంటామంటే ఎవరో తాగి గుద్దుతున్నారు అనుకున్నాం, కాదు, అది ఇంజనీర్ల ప్లాన్, ఐడియా రాలేదు వాళ్ళు. ఎంతోమంది సెక్రటరీలు, ఏఎన్సీలు డైలీ ఇంజనీర్ చూస్తున్నారు, వాళ్ళకి ఐడియా రాలేదు అది.
సో అది పీకి పక్కన పెట్టాలి. ఎప్పుడైనా అది రోడ్డుకు మధ్యన కానీ కాస్త రోడ్డుకి ఇటు ఉండకూడదు అనమాట. అది ప్రమాదం చాలా అది. ఉమ్, సో ఇంకొకటి ఏంటంటే ఈ కంట్రోల్ రూమ్స్ ఉంటాయి కదా, దానికి సన్ షేడ్స్ పెట్టుకోవాలి. ఎప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ డోర్లు తడిసి ఊడిపోవడం, అవి పడిపోవడం. ఏపీ సైడ్ కూడా చూడండి, ఆ పాములు వగైరా కొండ శిలువలు కూడా వచ్చినాయి. ఆ సిఆర్పిఎఫ్ స్టాఫ్, ఎస్పీఎఫ్ స్టాఫ్ భయపడుతున్నారు. సో సన్ షేడ్స్ పెట్టుకోవాలి, కట్టవచ్చు మంచిగా సైడ్స్ వాల్ పెట్టి. నా ప్లాన్ ఎన్నో వేలాది ప్లాన్లు, లక్షలాది స్ట్రక్చర్స్ ప్రాజెక్టు వర్క్స్, అడ్వైజెస్, సొల్యూషన్స్, వాస్తు రెక్టిఫికేషన్ ఇవ్వడం జరిగినది. వేలాది స్ట్రక్చర్ సర్వే, ఇన్వెస్టింగ్ ప్లాన్, డిజైన్, ఎస్టిమేషన్, ఎగ్జిక్యూషన్ చేయడం. ఇది ఎన్జిఓస్, ట్రస్ట్, ఫౌండేషన్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అట్లా సరే అట్లా అవకాశం కలిసి వచ్చింది నాకు 30 ఇయర్స్లో అనేక రంగాల్లో. సో అది వేరే విషయము. సో అక్కడ ఇది పెట్టుకోవాలన్నమాట. ఏంటిది, సన్ షేడ్స్ పెట్టాలి, కంపల్సరీ పెట్టాలి. నెక్స్ట్ ఆ డోర్స్, విండోస్ జాగ్రత్తగా బిగించుకోవాలి. నెక్స్ట్ ఇంకా చాలా రిపేర్స్ లోపల ఉన్నాయి గ్యాలరీస్. అవి రిపేర్ చేస్తూ ఉంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు అలా లైఫ్ పెరుగుతుందన్నమాట లోపల డ్యామ్ ఇంటర్నల్ పార్ట్స్కి. నెక్స్ట్ డ్రైన్స్ పాడైనాయి, అక్కడ పైపులు గట్ట పెట్టుకోవాలి లోపల. గ్యాలరీలో చూడండి మీరు, డ్రైన్స్ ఎప్పుడు మన నవరంధ్రాలు ఎట్లా నడుస్తున్నాయి అట్లా నడుస్తుండాలి. అప్పుడే ఆ డ్యామ్ ఫ్రీగా ఒత్తిడి లేకుండా ఉంటుందన్నమాట. ఇంకా బోట్స్ నడవాలి, బోట్స్ డ్రైవర్స్ పెట్టుకోవాలన్నమాట. ఆపరేషన్లో రావాలి. ఎక్కడైనా డ్యామేజ్ కూడా పట్టుకోవచ్చు. ఎండాకాలంలో కింద ఇంకేమైనా డ్యామేజ్, లేకపోతే డ్యామ్కి, గ్రావిటీ డ్యామ్కి వేసి వాటికి ఏమైనా ఉందా చూసుకోవాలన్నమాట. అది కూడా నోట్ చేసుకొని రిపేర్ చేసుకోవాలి. ఆఫీస్ బిల్డింగ్ రిపేర్ చేసుకోవాలి. స్టాఫ్ అపాయింట్ చేసుకోవాలి. వాళ్ళకి ఎక్విప్మెంట్ ఉండాలి. ఎక్విప్మెంట్ లేకపోతే వేస్ట్. మళ్ళీ ఇండ్లలో పని చేయించుకోవద్దండి, తప్పండి. ఏదో ఇండ్లలో కంప వగైరా కొట్టించుకోవచ్చు, మళ్ళీ డ్యూటీలు వేసుకోవాలి. ఇప్పుడు క్వార్టర్స్లో కంప లోపల పెరిగింది అనుకో, ఆఫీసులో వాడు అవి కొట్టించవచ్చు, తప్పు లేదు. ఆ పనులు చేయించుకోవచ్చు. అంతవరకే చిన్న చితక ఏదో అవసరం ఉన్నప్పుడు తప్ప మిగతాది మళ్ళీ డ్యూటీలు వేసేయాలి, రిపేర్ నీట్గా చేసుకోవాలన్నమాట. సో డ్యామ్కి అక్కడ ఇన్కమ్ పెరిగేటట్టు చేసుకోవాలి. తర్వాత ఒకే రకం ఎంప్లాయీస్ ఉంటే బాగుపడదండి. ప్రాజెక్ట్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ గుర్తుపెట్టుకోండి. కొంత స్థలం గవర్నమెంట్ కూడా అమ్మవచ్చు. అక్కడ చాలా క్వార్టర్స్ ఉన్నాయి, దాన్ని ముక్కలుగా చేసి ప్లాన్లు మంచిగా వేసి పీసెస్గా గుంట, 2 గుంటలు, 3 గుంటలు, 4 గుంటలు, ఒకటి 10 గుంటలు, 20 గుంటలు ఎకరాలు ఉన్నాయి. ఏం చేస్తారు, అంత ఖాళీ ఆగమైపోతున్నాయి. అవన్నీ కొంత అమ్మవచ్చు అండి. పబ్లిక్కి, ఎంప్లాయీస్కి వగైరా, బిజినెస్ మ్యాన్ కంపెనీ బిజినెస్ పెరుగుతుంది. ఎలాంగ్ ది రోడ్స్ తెలంగాణ సైడ్ ఇప్పుడే కొంత డెవలప్ అవుతుంది. మన ఈ 2 ఏళ్ళ నుంచి ఫోకస్ చేస్తున్నాం కదా బాగా, కొద్దిగా డెవలప్ అవుతుంది. డెవలప్ చేయాలి. సినిమా హాల్స్ లేవు, కొన్ని బిల్డింగ్స్ ఖాళీగా వేస్ట్గా పడి ఉన్నాయి. గవర్నమెంట్కి అద్దె వస్తుంది, 10 మంది బతికిస్తారు. అడిగిన వానికి ఇవ్వాలి కదా. పెట్రోల్ బంక్ ఇవ్వలేదు, సినిమా హాల్ ఇవ్వలేదు, రిజెక్ట్ చేస్తున్నాం. అంత కావాలని తప్పు కదా. అట్లా కొంతకాలం ఇట్లా నాశనం అయిపోయింది ఎన్ఎస్పి ఏరియా. సో ఇప్పటికైనాను అందరూ గుర్తించి 1-2 సినిమా హాల్ వచ్చేటట్టు చూడాలి. మంచి రెస్టారెంట్లు, హోటల్ పెట్టుకోవాలి. ఎలాంటిది రోడ్ అన్ని షాప్స్, మెయిన్ రోడ్కి షాప్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. మున్సిపాలిటీ కానీ, ఫారెస్ట్రీ కానీ, ఇది మన ఇరిగేషన్ కానీ అన్ని ఇన్కమ్ అండి. గవర్నమెంట్కి ఇన్కమ్ క్రియేట్ చేయాలి. ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్నెసరీ ఫ్రీ స్కీమ్స్ అన్ని కట్ చేయాలి. ఏదో ఫుట్టింగ్ లెస్ వాళ్ళకి ఫ్రీ స్కీమ్స్ అనమాట, అలా పెట్టుకోవాలి. తర్వాత డిఫరెంట్ డిపార్ట్మెంటు, కార్పొరేషన్ అని, సెంట్రల్ అని, స్టేట్ అంటే డిఫరెన్స్ ఉండకూడదు. ఎక్కడైనా ఇంజనీరే డాక్టరే, సైంటిస్టే యోగి, గురువే యోగా మాస్టరే, క్లర్కే, అటెండరే, ఒకే రకమైన శాలరీ ఉండాలి. కానీ అది కరెంట్ డిపార్ట్మెంట్, ఇది వాటర్ డిపార్ట్మెంట్, ఇది రోడ్స్ డిపార్ట్మెంట్, అది జెన్కో, ట్రాన్స్కో అని అట్లా డిఫరెన్సెస్ అవసరం లేదు అన్న. సెంట్రల్, స్టేటు, సిపిడబ్ల్యూడి, పీడబ్ల్యూడి, ఎస్ఎస్సి ఎందుకండి? ఒకే రకంగా అంటే ఒక రకమైన పోస్ట్, ఒక రకమైన స్కేల్ ఉండాలన్నమాట. ఈక్వల్ స్కేల్ ఫర్ ఈక్వల్ క్యాడర్. ఈక్వల్ లేబర్స్కి మనం ఈక్వల్గా ఇస్తలేము, ఆడమ్మగా పనికి. అలాగే అప్పుడే సమన్వయం జరుగుతుంది. ఈ కరప్షన్ వగైరా కూడా జరగదు. కరప్షన్ ఇంకా చాలా కారణాలు నేను కూడా, ఆశ, అత్యాశ, దురాశ వగైరా, అది ప్రమాదము. కరప్షన్లు చేయకూడదు. అంత ఫ్యామిలీ డిస్టర్బెన్సు అంత ఖరాబ్ అయిపోతుంది. లీగల్గా జీతాల మీద బతకాలి. ఏదో చిన్న చితక మర్యాద మినిమం కట్టే చదివేరు, ఛాయ్, నీళ్ళు, ఏదో వర్కింగ్ లంచ్ చదివేరండి. కానీ కరప్షన్ అనేది చేయకూడదు. సో డ్యామ్ను అలా డెవలప్ చేయాలి. ఇంకా చాలా మనం ఇన్స్పెక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరిగినది. ఎప్పటికప్పుడు రిపేర్సు, గేట్స్ వగైరా రిపేర్స్, ఆపరేషన్స్ వగైరా జాగ్రత్తగా చూసుకోవాలి. షిఫ్ట్ సిస్టంలో సీరియస్గా డ్యూటీ చేసుకోవాలి. వరదలప్పుడు జాగ్రత్తగా ప్లాన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో అంశము, ఈ ఆఫీస్ బిల్డింగ్లో రిపేర్ చేసుకోవాలి. పార్కింగ్ చేసుకోవచ్చు. సపోజ్ అక్కడ ఏదో పిల్లలు వచ్చి ఆడుతుంటారు, అక్కడ ఒక ట్రాక్టర్ మట్టి పోసి చిన్న ఒక అడుగున్నర చుట్టూ గోడ ఉందన్నమాట. డివైడ్ చేశారు అప్పుడు చెట్ల కోసం, పార్కింగ్ కోసం అని. అయితే అక్కడ
ఒక ట్రాక్టర్ మట్టేసుకొని ర్యాంప్ లాగా చేసుకుంటే కార్ల పార్కింగ్ ఉపయోగపడతాయి. ఇంకో 4 చెట్లు పెట్టుకోవాలి. అక్కడ వాళ్ళు ఆటలు ఆడరు, దూరం వెళ్ళిపోతారు. నెక్స్ట్ షెడ్లు ఉన్నాయి, వాటి రిపేర్ చేసుకోవాలి, కొద్దిగా మట్టి పోసుకోవాలి. ఆఫీస్ గోడల్లో చెట్లు పెరుగుతున్నాయండి. ఆఫీసర్లు ఇన్స్పెక్ట్ చేసుకోవాలి రోజు, డైలీ, వీక్లీ నోట్ చేసుకొని